ఈరోజు వీకెండ్ శనివారం. సో చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. అటు చూడండి ఇటు చూడండి. సో ఫుల్ ట్రాఫిక్. సో ఇప్పుడే ఆన్ చేసిన, ఆర్డర్ అయితే ఏం పర్లేదు. పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలా. మొన్న అంటే నిన్న తీసిన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి తెలుసా? 0 to 0 వీడియోస్ అయితే వచ్చినాయి. మనకైతే 2 కిలోమీటర్ల రైడ్ అయితే పడింది. సో మాల్లో పడింది. లిఫ్ట్ దగ్గరకు వచ్చి ఎదురుస్తున్నాం. అశోక A1 మాల్ అని చెప్పేసి కుక్కట్పల్లి దగ్గర ఉంటుంది, ఐడియల్ పార్క్ దగ్గర. సో అక్కడ పడింది అన్నమాట. సో ఆర్డర్ అయితే తీసుకున్నా చక్కా. సో వెళ్ళాలి, చక్కా వెళ్ళాలి. సో లైట్లు లేవు మాల్లా, అందుకే చీకట్లో నేను ఫోన్ వాడుతున్నా కాబట్టి మీకు కనబడుతున్నా. నేను నొక్కాలి ఇక్కడ కనబడుతున్నానా? ఇది లిఫ్ట్లో గ్లాసు చాలా బాగుంది కదా, లైటింగ్ ఫేస్ మీద కనబడట్లేదు. బాగున్నా పొట్ట చూడండి ఎట్లా వస్తుందో. ఈ మాల్లోనే ఆర్డర్ పడింది. ఈ మాల్లోనే ఆర్డర్ అయితే పడింది. ఆర్డర్ అయితే 19th లిఫ్ట్ చేసిన. పడింది, ఆర్డర్కి అయితే ఇచ్చేసినాం. సో నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ పడింది, వెళ్ళాలి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఎలా ఉంటుందంటే, సో ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లుంటా అంటే, ఫస్ట్ చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. సో ఫస్ట్ అక్కడ సెక్యూరిటీ కాడ ఎంట్రీ చేసుకొని టోకెన్ అనేది ఇంకో గేట్ కాడ ఇచ్చి అక్కడ నుంచి Z వరకు ఉంటాయి. సో రావాలా. సో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ABCDEFGH అని చెప్పేసి ఇంకా కనబడుతున్నాయి అసలు. సో అట్లా ఆల్ఫాబెట్స్ ఉంటాయన్నమాట. సో వాటిని ఎత్తుక్కొని లోపల బండి పార్క్ చేసుకొని వెళ్ళి మనం మళ్ళీ ఎన్నో ఫ్లోర్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చే వరకు ఒక ½ అన్ అవర్ పడుతుంది. ½ అన్ అవర్ 15 minutes చేసుకోండి. మన ట్రావెలింగ్ కూడా ఇంకొక 15 minutes చేసుకోండి. 15 minutes మనం ఎంజాయ్ చేసింది ఎంత తెలుసా? 44 రూపీస్. 2 kilometersకి మనం ఎంజాయ్ చేసింది 44 రూపీస్ అన్నమాట. సో నెక్స్ట్ ఆర్డర్ పడింది, తీసుకోవడానికి వెళ్తున్నా. అది 55కి పడింది. సో ఆర్డర్ అయితే చేసేసుకున్నా. ఆర్డర్ తీసుకునే టైంలో నేను ఒక న్యూస్ అయితే చూసిన. ఏంటంటే రంజాన్ సీజన్లో చార్మినార్ హవా ఇసుకేస్తే రాలనంత మంది అని చెప్పేసి న్యూస్ వచ్చింది వెయిటింగ్ న్యూస్లో. వెంటనే చూసిన. సో ఎవరైతే ముస్లిం సోదరులు ఉంటారో వాళ్ళందరికీ హ్యాపీ రంజాన్ అడ్వాన్స్. అక్క ఆర్డర్ ఇచ్చిన లేదో ఇక్కడ చక్క ఆర్డర్ పడింది. సో చక్క వెళ్ళి చక్క ఇచ్చేయాలి. 2 పికప్స్ పడింది. ఎక్కడి నుంచి అంటే మైపీ నుంచి పడినాయి. సో వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలి, చక్క కూడా వేయాలి. లెట్స్ గో. సో 2 ఆర్డర్లు అయితే తీసుకున్నా, చక్క కొట్టేద్దాం. ఆర్డర్ అయితే ఇచ్చేసిన మూలే ఫస్ట్ ఆర్డర్ పోయినప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఏంటంటే SBI ఏదైతే ఉందో, SBI బ్యాంక్ సర్వర్ ఏదైతే ఉందో రాలేదు. దాదాపు ఒక 15 నిమిషాలు దోమలలో ఉంచారు. అమ్మ తోడు భయ, దోమలు అయితే ఖర్చు చేసినాయి. సో ఫస్ట్ ఆర్డర్ తర్వాత వేరే క్యాష్ తీసుకుంటారా అన్నారు. క్యాష్ తీసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా అని చెప్పేసి ఆన్లైన్ చేసారు. ఆన్లైన్ చేసిన తర్వాత దేవుని దయవల్ల వచ్చినాయి. అక్కడ నుంచి బయటపడ్డాం అనుకున్నా. తర్వాత ప్రగతి నగర్లో అయితే పడింది ఆర్డర్. అక్కడ నుంచి సెకండ్ దానికి ఇచ్చేసిన. ఇప్పుడే ఇచ్చేసి చకచక్ ఫినిష్ చేద్దాం అనుకున్నా, కానీ 30 minutes పట్టింది నాకు. తర్వాత ఇప్పుడు ప్యారడైజ్ నుంచి పడింది. ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ పడద్దు అనుకుంటానో అక్కడ నుంచి పడింది. అక్కడికి పోతే పిచ్చి లేట్. సో లెట్స్ గో. సో ప్యారడైజ్ నుంచి చకచక్ అయితే ఆర్డర్ అయితే తీసేసుకొని ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఆర్డర్ చేయడానికి అయితే నేను లోపలికి వెళ్ళిన. సెక్యూరిటీ ఆపింది. ఏమైందని చెప్పేసి అడిగితే, భయానికి ఇక్కడ ఒక నోటీస్ చూపిస్తా అని చెప్పేసి లైట్ ఆన్ చేసి నోటీస్ చూపించాను. ఏంటంటే 12 AM to 4 AM స్విగ్గీ డెలివరీ బాయ్స్కి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఎలో లేదు.
సో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కిందికి వచ్చి తీసుకోవాలని చెప్పేసి రాసి ఉంది. దాని మీద అబ్బా సాయిరామ్ అనుకున్నా. సో కస్టమర్ అయితే ఫోన్ చేస్తే కిందికి అయితే వచ్చిండు. సో నాకు టైం అయితే సేఫ్ అయింది. సో ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటి ఒక రూల్ ఉంటే మిడ్ నైట్లో వాళ్ళు దగ్గరికి వచ్చి పడుకున్నారు అనుకో పెద్ద అంటారు, అయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపరు. సో ఇలాంటి రూల్ వల్ల కొంచెం 12కి ఆర్డర్ పెట్టుకోవాలంటే ఒకసారి ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆర్డర్ అయితే ఇచ్చేసిన. ఇంకో ఆర్డర్ పడింది 40 రూపాయలది. సో వెళ్ళాలి, పికప్ చేసుకున్న తర్వాత మాట్లాడదాం. చక్క కొట్టాల కనబడుతుంది అక్కడ శ్రీ బాలాజీ టిఫిన్స్ అని. సో అక్కడ హోటల్ అయితే బంద్ ఉంటుంది కానీ మనకు ఆర్డర్ పడుతుంది. అదే మ్యాజిక్ ఈ మిడ్ నైట్. నేను అక్కడ పోయి అడిగితే అమ్మ అది క్లోజ్ అయింది అన్నాడు. ఇప్పుడు టికెట్ రైజ్ చేస్తేనేమో ఇప్పుడు 10-15 నిమిషాలు ఇక్కడ ఆగాల. ఈ 10-15 నిమిషాలు మనం ఒక 20 రూపాయలు 30 రూపాయలు సంపాదించుకోవచ్చు. రాజుగారి బిర్యానీ దగ్గరికి అయితే వెళ్ళిన. లాస్ట్ ఆర్డరు ఆ కింద వీడియో పెడతాను చూడండి ఎంత దారుణంగా ఉందో. సో అక్కడ 40 మినిట్స్ ఉంది, నాకన్నా ముందు 40 మినిట్స్ ముందు అయితే అక్కడ చాలామంది రైడర్స్ అయితే ఉన్నారు. సో డెలివరీ పార్ట్నర్స్. సో నేను వెళ్ళిన 20 మినిట్స్ ఆగిన. 20 మినిట్స్ ఆగిన తర్వాత నా కస్టమర్ కాల్ చేసిండు. భయ్య ఏమైందంటే అప్పుడు కూడా నాకు ఆర్డర్ అనేది రాలేదు చేతికి. చాలామంది ఉన్నారు, విపరీతంగా ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో ఏంటంటే ఇచ్చేవాడు టైంకి ఇస్తే వచ్చేటోడు ఎట్లా అట్లా కొంచెం అటు ఇటు అయినా అతడు వాడు నెంబర్లు చెప్పి ఊరి గొంతు పోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా అర్ధగంట అవుతుంది రాబాయ్ ఈ రాబాయ్ అంటే ఇచ్చిండు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 2 అంటే అది కొట్టేసిన తర్వాత 2:30 అయింది. సో ఆపేసి ఇంటికి అయితే వెళ్తున్నా. ఈరోజు మన ఎర్నింగ్ వచ్చేసి 3:20 11 PM. అంటే నేను కరెక్ట్ 11:26 ఏమో స్టార్ట్ అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఇది ఈరోజు చాలు, ఎందుకంటే రేపు సండే. వావ్, ఎర్నింగ్ డే. అందరికి వీక్ డేస్ అయితే మనకు ఎర్నింగ్ డే అనమాట. సో రేపు స్టార్ట్ అయ్యి ఎంత ఎర్నింగ్ చేశానని నేను చెప్తాను. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరందరూ నా వీడియోని చూస్తే లాస్ట్ ఈ రోజుతో అయితే మనం ఎండ్కి వచ్చేసింది మన వీడియో. సో ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్క మన సబ్స్క్రైబర్ పెంచుకుందాం. అండ్ అలాగే మన గ్రోత్ని పెంచుకుందాం.